హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం అందరికీ. అండ్ ఇవాళ మీ అందరితో ఒక ఇన్సిడెంట్ షేర్ చేయాలని ఉంది. ఏదైతే నన్ను లైఫ్ కోచింగ్ వైపు కెరియర్ని మార్చిందో అది మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అందరి లైఫ్లో కూడా. మనము ఒక 5 నిమిషాలు ఆలోచించాల్సిన విషయమే ఇలాంటిది. మనము వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ జర్నీ స్టార్ట్ చేసాము. అందులో వర్క్ లోడ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, హెల్త్ అండ్ వెల్బీయింగ్ కూడా చూసాం. అయితే ఇవాళ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చి ఒకటి పర్సనల్ టైం. మన కోసం మనం టైం తీయడం అనేది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మన లైఫ్లో, అండ్ మనకి మనం ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మనకి మనం ఎందుకు ప్రేమించుకోవాలి. ఇప్పుడు మీతో చెప్పబోయే ఈ విషయం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. చేసి ఏంటి, నేను కరెక్ట్‌గా పాత్‌లో వెళ్తున్నానా? లేకపోతే నేను కొంచెం యూ టర్న్ తీసుకొని నేను స కొద్దిగా సద్దుమణగాలా అనేది కూడా ఆలోచింపజేస్తుందనమాట. సో, మాకు తెలిసిన ఫ్యామిలీలో ఒక తల్లి, కొడుకు ఉండేవాళ్ళు. తల్లి మార్నింగ్ 7:30కి వర్క్‌కెళ్ళిపోతే మళ్ళీ 9:30కి వచ్చేది. ఎప్పుడైనా వీలున్నప్పుడు మధ్యలో గంట, 2 గంటలు వచ్చి వెళ్ళిపోయేదనమాట ఇంటికి. వాళ్ళ అబ్బాయి కాలేజ్ చదువుతూ ఉన్నాడు. కాంటాక్ట్‌లో ఉన్నారు. కమ్యూనికేషన్ ఉంది. బానే ఉందనిపించింది. అన్నీ సరిగా జరుగుతున్నాయన్న సమయంలో ఒకరోజు వాళ్ళ అమ్మ మధ్యాహ్నం ఇంటికొచ్చి డోర్ తీయమని డోర్ మీద ఎంత బాదినా కూడా ఆ అబ్బాయి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. చాలా సేపు ట్రై చేసింది, గట్టిగా పిలిచింది, అరిచింది. అన్నీ చేసి చూసినా కూడా డోర్ తీయట్లేదు. ఏంటా అని పక్క నుంచి వెళ్ళి వేరే రూమ్ విండోలోంచి చూస్తే ఆ అబ్బాయి ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయాడు. ఆ తల్లి ఎలా అనిపించుంటది తన కాలేజ్ వెళ్ళే కొడుకు, రోజు కళ్ళ ముందు మాట్లాడుతూ, నడుస్తూ కనపడ్డ మనిషి ఒక్కసారి చలించకుండా పడున్నాడంటే, ఆ తల్లికి గర్భకోత అనేది మనకు అర్థం చేసుకోగలం. సో, నాకు అప్పుడు అనిపిచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ చెప్పిందేంటంటే, ఆ అబ్బాయికి లవ్ ఫెయిల్యూర్ అయింది. ఆ అమ్మాయి ఇంకా రాలేను అని చెప్పేసరికి లోన్లీనెస్ ఫీల్ అయిపోయి ఇంత ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకున్నాడని తెలిసిందనమాట. అరే! ఏంటబ్బా! ఇలా చేశాడు ఈ అబ్బాయి. ఎంత యువత అంటే ఎంత ఎనర్జీతో ఉండాలా, ఎంతమందికి సహాయం చేయాలా అనే ఉద్దేశాలు ఉండాల్సిన వయసులో ఈ బాధేంటి, డిప్రెషన్ ఏంటి, ఇలా ప్రాణాన్ని తీసుకునేంత ఎక్స్‌ట్రీమ్‌కి ఎందుకెళ్ళాడు ఈ అబ్బాయి అని నన్ను ఆలోచింపజేసి, ఈ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఇంకే తల్లికి రాకూడదు. ఏ మనిషి, ఏ లివింగ్ థింగ్ కూడా అలా కష్టపడకూడదు. ఎంత వీలైతే అంత మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోటి నేను ఈ లైఫ్ కోచింగ్‌లోకి నా ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. అప్పటికి ఉంది. బట్ ఇలా ఇన్సిడెంట్లు చూసాక ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో, చేస్తూ ఉన్నాను. అండ్ కంటిన్యూయస్‌గా 2, 3 మంత్స్ నుంచి కంటిన్యూయస్‌గా వీడియోస్ పెడుతున్నాను. ప్రతిరోజు ఆహ్, ఏదో ఒక పాయింట్ షేర్ చేస్తున్నాను. నా వరకు అయిన ఆహ్, సహాయం కంపల్సరీగా సొసైటీకి వాపస్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నాను. అయితే ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ విషయం ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, పర్సనల్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పర్సనల్ టైం అంటే మనకు మనము తీసుకునే టైం, మనతో మనం కనెక్ట్ అయ్యే టైం. ఎప్పుడు చూడు మనం వేరే వాళ్ళ గురించి పనిచేస్తాం. హస్బెండ్ కోసం చేస్తాం, వైఫ్ కోసం చేస్తాము, పిల్లల కోసం చేస్తాము, ఆఫీస్‌లో వాళ్ళ కోసం చేస్తాము, బాస్ కోసం చేస్తాం, బయట కస్టమర్స్ కోసం అన్ని రకాలుగా పనిచేస్తాం. కానీ మన కోసం మనము ఏమి టైం స్పెండ్ చేసుకుంటున్నాము? మనతో మనం కనెక్ట్ అవ్వడానికి. నీకెలా అనిపిస్తుంది? నీకెలా ఉంది ఇవాళ? నీ బాడీ ఏం చెప్తుంది? నీ మైండ్ ఏం చెప్తుంది? రోజు చేసే పనితో హ్యాపీగా ఉన్నావా? లేదా? అసలు ఇలాంటి విషయాలు మనం టైమే తీసుకోము. టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఉంది. ఎళ్ళిపోదాం అంతే. సో, అలాంటి విషయంలో ఆహ్, మనం నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా మనకు అంటూ మనము టైం ఇవ్వాలి. ఎలా ఇవ్వగలుగుతారు? హాబీస్ రూపంలో మీరు మీతో కనెక్ట్ అవ్వచ్చు. బాగా స్ట్రెస్ అయిపోయిందనుకోండి,
ప్రతి మనిషికి ఒక హాబీ అంటూ ఉంటుంది. గుళ్ళు విజిట్ చేయడము, లేకపోతే ఫ్రెండ్స్‌ని కలవడము, గార్డెనింగో, బుక్స్ రీడింగో, ప్లేయింగో, గేమ్సో ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీగా. ఆ టైంని మీకు మీరు కంపల్సరీగా వారానికి ఒక గంటైనా మీకు మీరు స్పెండ్ చేసుకోవాలి. సో, అలా స్పెండ్ చేయడం మూలాన మీకి మీకు మీరేంటో అర్థమవుతుంది. మీకు నచ్చినవేంటి, నచ్చనివేంటి, మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నారా? మీరు చాలా శ్రమ చేస్తున్నారా? సో, ఇవన్నీ విషయాలు కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఈ హాబీస్ అనేవి మనలో ఉన్న క్రియేటివిటీ, ఎనర్జీ అండ్ మోటివేషన్ ఇలాంటివన్నీ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తది. ఎందుకంటే రోజువారీ చేసే పనులలాగా చెయ్యం. డిఫరెంట్‌గా చేస్తాం. చేసినందుకు మన బ్రెయిన్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి మంచి మంచి విషయాలు మనకు చెప్తుందనమాట. సో, ఈ హాబీస్ అనేవి నాకైతే గార్డెనింగ్ ఇష్టమండి బాగా. సో, గార్డెనింగ్ ఎప్పుడు నాకు స్ట్రెస్ ఎక్కువైనా సరే ప్లాంట్స్ దగ్గరికెళ్ళిపోయి ప్లాంట్స్‌ని చూసుకోవడము, వాటికేంటో ఏమైనా ఇవ్వాలా, చూడాలా, ఎండిపోయిన ఆకులున్నాయా, కొత్తగా మొలకలేమన్నా వచ్చాయా, అవన్నీ చూసుకుంటూ ఉంటా. ఉన్న 4 తొట్లైనా సరే వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. సో, దానివల్ల ఆ కనెక్షన్ విత్ నేచర్ అనేది నాకు చాలా బాగా పనిచేస్తది. మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మూడ్ బాగా బూస్ట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ నా హ్యాపీనెస్ నాకు వచ్చేస్తుందనమాట. సో, అలానే మీ హాబీ ఏంటి? మీరు కూడా దాంట్లో టైమ్ స్పెండ్ చేసి చూడండి చేంజ్‌ని. రోజు చేసే పనిలో వస్తే హ్యాపీనెస్ వస్తుందా? ఈ హాబీ చేయడం మూలాన ఆ గంటలో మీకు వారానికి సరిపడా ఎనర్జీ వస్తుందా? కనెక్ట్ చేసుకోండి. అందరితో కలిసి ఉండండి. అండ్ మీతో మీరు కూడా కలిసి ఉండండి. అందరితో దూరంగా ఉండకూడదు. అలా అని ప్రతి ఒక్కళ్ళతో దగ్గరగా ఉండకూడదు. సో, ఎక్కడైనా లిమిటేషన్స్ పెట్టుకొని నమ్మదగిన వాళ్ళతోటి టైమ్ స్పెండ్ చేస్తూ, పాజిటివ్‌గా ఉండే వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేస్తే ఇలాంటి కష్టాలు మనకు లైఫ్‌లో వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. అండ్ మంచి టైంలో మంచి గైడెన్స్ దొరుకుతుంది. సో, ప్రాణాలు తీసుకునేంత వరకైతే మనం చెయ్యకూడదు. సో, మై డియర్ ఫ్రెండ్స్, కంపల్సరీగా హాబీస్ డెవలప్ చేసుకోండి. దానివల్ల మీ పర్సనల్ టైం పెంచుకోండి. మీ ఆత్మ, మీ శరీరము కనెక్ట్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ మంచి లైఫ్‌ని లీడ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ ఆల్ ఆఫ్ యూ.